సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, స్వామివారికి పచ్చకర్పూరంతో బొట్టు పెట్టడం అనేది చూస్తుంటాం నామం లాగా. అంటే అసలు నిజంగా ఈ బొట్టు పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి? ప్రత్యేకించి పచ్చకర్పూరంతో బొట్టు అంటే నాకైతే వినటానికి కొంచెం కొత్తగానే ఉంది. నిజంగా స్వామివారికి ఈ బొట్టు పెట్టే విధానం అంతా కూడా ముందు నుంచే ఉందా, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలంకరించుకుంటారు కదా స్వామివారిని, అందులో భాగంగా ఇది విధానం సాగుతుందా? దాని గురించి ఏం చెప్పొచ్చు అంటారు? అంటే రామానుజాచార్యుల వారు ప్రథమంగా అప్పటి నుంచి కూడా, అంటే ఏదైతే స్వామివారికి కేవలం ఈ నుదుట ఏదైతే ఉంటుందో ఈ భాగం దగ్గర, తర్వాత చుబుకం దగ్గర కూడా అప్పట్లో ఏమైంది అంటే కనుక ఈయనే చూడండి, ఈయన భక్తుడు ఈయనకి కావాల్సిన సేవ చేద్దామని వెళ్తూ ఉంటే ఈయన భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నారని ఈయన చిన్నపిల్లాడి వేషంలో వెళ్ళి నేను సహాయం చేస్తాను అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి ఆయన ఒక గుణపం విసరడంతో తగులుతుంది. అప్పుడు పచ్చ కర్పూరం అప్పటి నుంచి కూడా ఆయనకు పెడితే చలవ చేస్తుంది అని. అదే విధంగా స్వామివారి యొక్క ముఖానికి ఈ పచ్చకర్పూర నామం అలంకరణం చేయడం వల్ల ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. అంటే స్వామివారికి చలవ చేస్తుంది, అంటే ప్రపంచం అంతా కూడా మంగళకరం జరుగుతుంది అని చెప్పేసి ప్రతీక అనమాట. ఆ విధంగా స్వామివారికి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఆచరణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఆలయంలో పౌర్ణమికి కూడా స్వామివారికి నవకలశ స్థాపన తిరుమంజన మహోత్సవం అని చెప్పి స్వామివారికి అభిషేక కార్యక్రమం అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఈ ఆరాధన పూర్తవుతుంది. ఇదే భాగంలో మన అలంకరణ భాగంలో ఈ యొక్క పచ్చకర్పూర నామాన్ని అనేది మనం స్వామివారికి అలంకారప్రాయంగా పెడతాం అన్నమాట. అంటే మంచి పచ్చకర్పూరాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా వాస్తవంగా పూర్వం అయితే ఇంకా ఒక పల్చటి వస్త్రంలో పెట్టి దాన్ని బాగా కొట్టేవారు. అంటే బాగా పొడి కింద తయారు చేసి ఆ తర్వాత దాంట్లో నీళ్ళు అవి కలిపి నెమ్మదిగా ఒక ముద్ద కింద చేసి గంగా జలాన్ని. అలా తయారవుతుందా అండి ముద్దలాగా? అయ్యో తయారవుతుంది ఖచ్చితంగా. మేము పెడుతూనే ఉంటాం కదా. ఒక్కొక్కసారి స్వామివారి ఏదో ఒక మాల అలంకారం చేస్తుండగానే, అంటే నా గుడి వరకు చెప్తున్నాను, మిగిలిన గురించి కాదు, పౌర్ణమికి పెడతా ఉంటాను కదా నేను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి టక్మని వదిలేస్తారు. ఏదో చిన్న ఇలా తగిలితే మాల దారం కానీ ఇది కానీ తగిలితే వదిలేస్తారు. అలాగా చెప్పలేం. అంటే కాబట్టి ఆయన ఏంటంటే ఖచ్చితంగా పెట్టించుకోవడం, ఈ యొక్క ముద్దలా చేసి ఆ గంగా జలాన్ని కలిపి నెమ్మదిగా స్వామివారికి అద్దుతూ ఆ యొక్క అలంకారం అనేది చేస్తాం. అదేంటంటే సమయం తీసుకుంటుంది, అంటే వెంటనే అవదు. 40 నిమిషాల నుంచి గంట దగ్గర పడుతుంది. అంటే ఓన్లీ ముద్దంతా తయారు చేసిన బొట్టు పెట్టడానిక మొత్తం ప్రాసెస్ అంతా కలిపి మొత్తం ఇంకా A to Z స్వామివారి నామం అంతా పూర్తిగా పెట్టడానికి గంట పట్టేస్తుంది. ముద్ద చేయడము, ఆ తర్వాత అంటే అందులో కొంచెం నీటి చుక్క కూడా ఉండదు. కొంచెం చాలా ఎంత నీరు కావాలో అంత జాగ్రత్తగా వేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని షేప్ చేసుకుని చేసుకోవాలి. అదేవిధంగా ఏదో పూర్వం కూడా నేను ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఏడుస్తున్నారు అని చెప్పేసి. ఏంటంటే అలా పచ్చకర్పూరం నామం పెడితేనే ఆ యొక్క కర్పూరం అంతా మనం గట్టిగా నొక్కుతాం కదా, దానివల్ల ఎయిర్ టైట్ అయ్యి ఆ నీరు ఏదైతే కొంచెం నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడే స్వామివారు ఏడుస్తున్నారు అది ఇది అన్నారు. అదేం కాదు, పచ్చకర్పూర నామం అలంకారం చేసిన తర్వాత ఒక గంట నీరు కారుతుంది కొంచెం. ఆ నీరు కారిన తర్వాత అది అలాగా స్వామివారు గట్టిగా అలా ఉంచుకుంటారన్నమాట. అది ఎవరైనా సేవ చేయించుకుంటే, ఉదాహరణకి మీరున్నారనుకోండి, మా స్వామివారికి ఈ నెల పచ్చకర్పూరం సేవ నేను చేయించుకోవాలనుకుంటున్నానండి అన్నారనుకోండి, అది మీ గోత్రనామాల మీద మేము పెడతాం. ఇప్పుడు ఏదైనా సేవ చేస్తున్నాము అంటే నాకున్న ఏదో ఒక ఇబ్బంది తొలగడానికో, నేను ఏదైనా సంకల్పం చేసుకున్నది నెరవేరడానికో చేస్తాం కదండి. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది చేయించుకున్న వాళ్ళకి? ఎటువంటి కార్యక్రమం అంటే చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి
పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఆటంకాలు విపరీతంగా ఉంటాయి చూసారా, అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా. అంతేకాకుండా కోర్టు కేసులు ఇటువంటివన్నీ కూడా, అంటే ముందు మన ఇల్లు చల్లబడుతుందండి. ఇల్లు చల్లబడడం అంటే మనకి అధికమైన ఇబ్బంది కలిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడానికి మార్గాన్ని స్వామివారు చూపిస్తారు. అదేవిధంగా మీరు ఉదాహరణకి మీరు చేసుకున్నారు అనుకోండి సేవ, సంకల్పంలో మీ గోత్రం నామం చెప్పేసి మీకు ఈ కోరిక ఏదైతే ఉందో అది విన్నవించి స్వామివారికి శుభ్రంగా అలంకారం చేస్తాం. ఎవరు లేరు అనుకుంటే ఆలయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆలయ వ్యవస్థ ద్వారానే లోక కళ్యాణార్థం చేసేస్తాం. మళ్ళీ అది విడిచిపెట్టినప్పుడు కూడా స్వామివారు మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ పౌర్ణమికి తీస్తాం. అంటే ఇక్కడ మన ఆలయంలో సో అది తీసినప్పుడు ఒక్కొక్కసారి అలాగా అచ్చులాగా ఇచ్చేస్తే మీరు సేవ చేయించుకున్నారు కదా మీకు బహుకరిస్తాం. ఆ నెలంతా స్వామివారికి ఉన్నటువంటి ఈ పచ్చకర్పూర బొట్టు ఏదైతే ఉందో అది మీకు మీకే ఇచ్చేస్తాం. మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఐశ్వర్యం కలిగిన బీరువా, ఈ బీరువాలో ఐశ్వర్యం పెట్టే చోట, వస్త్రాలు పెట్టే చోట లాకర్లో పెట్టుకోవాలి. అది అలా ఉంచుకోవాలి, అది ఇంటికి మంచి జరుగుతుంది అలాగా. అదే ఒక్కొక్కసారి ఏంటంటే అది తీసినప్పుడు స్వామివారు పూర్తిగా అంటే వదిలేస్తారు, ఒక్కొక్కసారి వదిలేస్తే కింద పడి మొక్కలు అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తీర్థం పొడి ఉంటుంది కదండి, ఆరాధన చేసినప్పుడు తీర్థం పొడి వేరు, ఆరాధన అయ్యాక ఇది కొంచెం తీసి ఆ తీర్థంలో వేస్తాం భక్తులకి ఇచ్చే. భక్తులందరికీ కూడా ఆ తీర్థం స్వామివారి యొక్క పచ్చకర్పూర నామం యొక్క తీర్థం వితరణ చేస్తాం. అలాగా ఈ పచ్చకర్పూరం అనేది ఏంటంటేనండి మీకు ఎంత మంగళకరమో రెండు పరిహారాలు చెప్తాను. వ్యాపారం అవ్వట్లేదు, మీకు ఏ పని అవ్వట్లేదు అనుకున్నా కూడా మీరు పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమంలో ఈ పచ్చకర్పూరాన్ని పొడి కింద చేసి కలిపి దాన్ని పెట్టుకుని చూడండి కొద్ది రోజులు, అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా చాలా శక్తి పెరుగుతుంది. అంటే మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మనకి శక్తి, నరదిష్టి తగలదు. ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటే మీకు ఏంటంటే మీ మాట వింటారండి, ఒక మాటలో చెప్పాలంటే మీ పని అవుతుంది. అలాగా వ్యాపార స్థలంలోనూ ఇన్ని పచ్చకర్పూరం ముక్కలు ఒక 100 గ్రాములు 150 గ్రాములు ఒక రెడ్ క్లాత్ లో కలిపి వ్యాపార స్థలం పైన కట్టుకుంటే ముఖద్వారానికి మధ్యన పైన, అంటే దాని కింద నుంచి వెళ్ళడం రావడం జరగాలి. ఈ యొక్క ఎవరైతే ఉంటారో కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు, అది జరిగితే చాలా మంచిది. పచ్చకర్పూరంలో ఒకటని నేను చెప్పలేనమ్మా, అద్భుతమైన తలనొప్పిగా ఉంది, ఎంత మంచి కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాంట్లో ఈ పచ్చకర్పూరం పొడేసి ఇలా రాసుకున్నంత మాత్రం చేత చల్లబడిపోయి మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మీరు అస్సలు ఆశ్చర్యం చెందుతారు, మీరు నిమిషాల్లో తగ్గుతుంది, అంత శక్తివంతమైంది. ఆయుర్వేద మందుల్లో కూడా చాలా మందుల్లో వాడతారు స్వామివారికి పచ్చకర్పూర నామం. తీసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ముట్టుకోండి, తాకొచ్చండి. అయ్యో ఖచ్చితంగాను, ఎందుకు తాకూడదు? మీరే సేవ చేయించుకున్నారు ఈ నెల నాతో, నేను మీకు అది ఇవ్వాలి కదా బహుకరణ స్వామివారి. ఇప్పుడు ఇది ఇచ్చేసారుగా నాకు, తీసేసుకోండి. మీకన్నా అంత దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, స్వామి అనుగ్రహం అంతే. అది నిజంగా ఇక్కడ స్వామి వారి భాగాలన్నీ కూడా, శరీర భాగాలు అవన్నీ కళ్ళు నీట్ గా తెలుస్తున్నాయి. ఇది చూడ్డానికి అయితే నిజంగా, అంటే నేను అనొచ్చో లేదో తెలియదు కానీ పచ్చకర్పూరంతో ఇలా చేశారు అంటే నమ్మలేకున్నామండి. మనకు స్టోన్ ఎలా అయితే నీట్ గా వస్తుందో అలా ఉంది చూడడానికి, చెక్కినట్టుగా. మనం పెట్టినప్పుడు మనం చూసినప్పుడు అదే విధంగా అనిపిస్తుంది మనకి. జాగ్రత్తగా పెట్టుకుంటే ఆయన ఎంత ప్రీతో కాబట్టే ఆయన ఉంచేసుకుంటారు అలా. ఇది ఉంచడానికి కొంతమంది అయితే ఏమైనా గమ్ పెడతారా, ఏమైనా పిండి ఏమైనా కలుపుతారా, అది మహా దోషభూయిష్టమైన కార్యక్రమాలు. అది అస్సలు ఎప్పుడు అటువంటి చేయకూడదు. స్వామి దగ్గర అటువంటి వేషాలు వేస్తే ఆయన ఊరుకుంటాడా? కేవలం పచ్చ కర్పూరము గంగా జలమే. ఏ సంవత్సరం పుష్కరాలు అవుతుంటే ఆ సంవత్సరం పుష్కరాల నుంచి నీళ్లు వస్తాయి మనకి ఆలయం నుంచి. ఆయన రప్పించుకుంటాడు, మందేముంది కానీ ఆ నీళ్లు వాడుతూ ఉంటాం అలా జాగ్రత్తగా దాచి. ఎప్పటికప్పుడు గంగా జలం వస్తుంది, యమునా జలం వస్తుంది, అక్కడి నుంచి అవి కలిపి చేసి పెట్టు.
ఈ విధంగా స్వామివారికి నెమ్మదిగా అద్దుతూ ఉంటే ఆయన ఎంతో ఓపిగ్గా అలంకార ప్రియుడు. మనం చెయ్యాలే కానండి, ఆయన మనకన్నా ఓపిగ్గా చేయించుకుంటారు. సేపు మళ్ళీ పక్కకొచ్చి వెనక్కొచ్చి ముందుగా భక్తులు చూసే దృక్కోణం నుంచి వచ్చి మళ్ళీ చూడాలి, 3-4 సార్లు చూడాలి. తెలుసా మీకు? మళ్ళీ వచ్చి చూసి ఇటు తేడా ఉంది అనుకుంటూ పెట్టాలి. అదంతా ఆయన నడిపించే ఆటే. ఇంత తేడా చేసినా ఏదో సేవ అయిపోతుంది, అది పెట్టేయాలి. నాకు జరిగిందండి. అంటే నేను ఒప్పుకోవడానికి ఏం మొహమాట పడను, ఇలా చేసేయాలి, అర్జెంటుగా పని ఉంది నాకు. ఒకసారి పని వల్ల తొందరగా పెట్టేయాలి వెళ్ళిపోవాలి. పెట్టేశాను, అద్భుతంగా పెట్టించుకున్నారు. ఉదయం పెట్టాను, మళ్ళీ సాయంత్రం నేను ఆలయం తీసేటప్పటికి కింద పడిపోయాను. మరి ఆయనకి కోపం వచ్చేసింది. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఏజ్ పెరిగినా కొన్ని ఉదాహరణలు జీవితాంతం స్వామి కంటికి కలమన్నట్టు చూపిస్తారు. అప్పటి నుంచి ఇంకా పొరపాటు అయిపోయింది అని ప్రశాంతంగా స్వామి నేను 4 కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకుంటాం. అలాగా ఎంతో జాగ్రత్తగా పెట్టుకుని నెమ్మదిగా షేప్ చేసుకోవాలి. అలాగా పాదము ఇవన్నీ ఆ విధంగా ఆయన అంత ఓపిగ్గా పెట్టించుకుంటాడు, మనం అంత ఓపిగ్గా పెట్టాలంతే. ఇప్పుడు ఈ బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడు చూసినా స్వామివారు కళ్ళు మూసుకొని ఉంటారా? మరి ఈ బొట్టు వల్ల మీరు కళ్ళు మూసేస్తారా స్వామివారి తెలియదు, కానీ విగ్రహం చూసినప్పుడల్లా స్వామివారి నా మూర్తిని అలా చూస్తే ఆయన కళ్ళు కనిపించవు మనకి. ఎందుకనండి? దాని వెనకాల కూడా అంటే నుదుటి దగ్గర నుంచి ఈ యొక్క కన్ను చివరి భాగం వరకు అన్నమాట. అవును, కన్ను చివరి భాగం వరకు పూర్తిగా పెట్టడం అనేది ఆనవాయితీ. అదే చలవ. లోక కళ్యాణం, లోకాలన్నీ ఆయనలో ఉంటాయి. ఆలోచన విధానాలు మనం ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఒక ప్రక్రియ జరుగుతున్నది అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మన మేధస్సు నుంచి మనం మాట్లాడగలుగుతాం. అదంతా ఇక్కడ ఉంటుంది, ఆ భాగం అంతా. అలాగా ఈ లోకం అంతా మంచి జరగాలి అంటే ఆయన నుదుటి భాగం నుంచి కంటి భాగం వరకు ప్రతి ఒక్కటి చల్లగా ఉండాలి అవయవం. అప్పుడు ఆటోమేటిక్గా లోకం. మీకు ఉదాహరణ, యశోదామాత నువ్వు మట్టి తిన్నావా అంటే నేను తినలేదు కావాలంటే చూడు అని చెప్పేసి ఆయన నోరు ఇలా ఎత్తగానే లోకాలు ఎలా చూసింది? భూమండలాన్నే చూసేసింది ఆవిడ. అలాగే ఎలా చూసిందంటే అరే మొత్తం అంతా స్వామే నిబిడీకృతం అయిపోయి ఉన్నది ఎవరు? శ్రీకృష్ణుడే. అలాంటప్పుడు ఆయన శిరస్సుకి ఇంత చల్లదనాన్ని కలిగించే ఇంత అద్భుతమైన సుగంధభరితమైన ద్రవ్యాన్ని ఆయన పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుకి మనం ఇలా కూర్చుని 4 దేవుడి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఇటువంటి సేవలు అందరూ చేయడం వల్లే, అన్ని గుళ్ళల్లో చేయడం వల్ల మన కంటికి కనబడకుండా ఇటువంటి సేవలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఈ కలియుగంలో ఇంకా ఎన్ని ఘోరాలు ముందే చూడాల్సి వచ్చేది, ఇప్పటికే చూస్తున్నాం. వాస్తవం అండి. చాలా సంతోషంగా ఉందండి నాకైతే. నిజంగా ఒక కొత్త విషయాన్ని నేను ఈరోజు తెలుసుకోవడం జరిగింది. నిజంగా తెలియజేసినందుకు. ఏముందమ్మా, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మీరు సేవ చేసుకున్నారనుకోండి, మీరు పచ్చకర్పూరం తెచ్చిచ్చారు లేదా పచ్చకర్పూరం కొనేసి సేవ చేయండి అని డబ్బులు ఇచ్చారు, ఎలాగైనా సరే మీ పేరు మీద జరిగింది. మీకు నేను బహుకరణ చేస్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు మీ పేరు మీద